మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అంటే ఒక పొలిటికల్ మీటింగ్ గా కాకుండా మీరు ఇచ్చిన అవకాశంతో మన మదనపల్లి ఇదివరకు ఇచ్చిన మ్యాండేట్ తో మేము ఏమి ఇప్పటి వరకు ఏం చేయగలిగినాము, ఇంకా ఏమి మా ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా పనులన్నీ కూడా ఏ విధంగా వస్తాయో మీకు అందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది. మన్నలను పొందాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మీకు అందరూ కూడా తెలుసు, మీడియా బయాస్డ్ అయిపోయింది. ఒక మీడియా ఇట్లా అంటే ఒక మీడియా అట్లా ఉంటుంది. మీకు టీవీ కానీ ఏ ఛానల్ పెడితే మనం చూస్తానే మీకు అర్థమైపోతుంది ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఎవరికి చేస్తారో. లేకపోతే ఒక పొలిటీషియన్ గా విమర్శలు ఇవన్నీ మీరందరూ కూడా మీడియాలో చూస్తూ ఉంటారు. కానీ వాస్తవాలు కూడా మీకు తెలియాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరి దగ్గర కూడా రావడం జరిగింది. ఒక ఇన్ని సంవత్సరాలుగా మీరు పొలిటీషియన్ గా అవకాశం ఇచ్చారు. సో మా కమిట్మెంట్ గురించి కూడా ఇవన్నీ చెప్పే ముందు మా కమిట్మెంట్ గురించి కూడా మీకు అందరు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మదనపల్లి అంటే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. ఎవరైనా కానీ డబ్బులు సంపాదిస్తే మదనపల్లిలో ఇల్లు కట్టుకుంటా, మదనపల్లిలో సెటిల్ అయిపోతా అనే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మదనపల్లి. మదనపల్లి అంటే మంచి క్లైమేట్, మంచి మనుషులు, ప్రశాంతంగా ఉంటారు. సో ఈ 10 ఏళ్లలో ఎంపీగా అవకాశం వచ్చిన మొదటి రోజు ముందే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. మనం ఇక్కడ అవకాశం వచ్చింది, ఈ ప్రశాంతతను ఇట్లే కాపాడుకోవాలా. మనకు వచ్చిన ఈ అవకాశంలో ఎక్కడ కూడా విభేదాలు సృష్టించడము, లేకపోతే పొలిటికల్ గెయిన్స్ కోసము విమర్శలు చేయడము, ఎన్నో రకాలుగా విమర్శలు చేసిన నేను ఎప్పుడు కూడా, అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ ఏ నాయకుడిని, లోకల్ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీని కూడా ఎప్పుడు కూడా విమర్శించింది లేదు. మదనపల్లికి డెవలప్మెంట్, మదనపల్లికి ముఖ్యంగా మనం ఈ ప్రాంతంలో మదనపల్లి డెవలప్ అవ్వాలంటే మీరందరూ కూడా ఆలోచించండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది వాటర్, మనకు నీళ్లు కావాలి. దీనికి మొట్టమొదట ప్రయత్నం చేసింది రాజశేఖర రెడ్డి గారు. హంద్రీనివా కాలువ తీసుకొచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు, హంద్రీనివా కాలువ కృష్ణా వాటర్ మనకు కర్నూలు నుంచి అనంతపూరు, అదేవిధంగా మన జిల్లాకు వచ్చిన పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు. కానీ తర్వాత గవర్నమెంట్స్ దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడము, అదేవిధంగా అనంతపూరు డిస్టిక్ లోనే ఎక్కువ కరువు పరిస్థితులు ఉండడం వల్ల మనకి ఇచ్చిన కోటా నీళ్లు రాకుండా పోవడము, అదేవిధంగా ఈ పనులన్నీ కూడా పూర్తిగా ఒకదానికొకటి కోఆర్డినేషన్ లేకుండా ఉండడం వల్ల మనకు వాటర్ అనేది సాల్వ్ కాకుండా పోయింది. సో ఇదే విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళినాను. అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఉండే లీడర్స్ కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తే ఆయన అన్ని కూడా డిపార్ట్మెంట్ అందరినీ కూడా పిలిపించి, సో అనంతపూర్ జిల్లా నుంచి మనం ఎంత ప్రయత్నం చేసినా నీళ్లు తక్కువ వస్తాయి, నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పే ఒక ఆలోచనతో గాలేరు నగరి పథకం ఉంది. గాలేరు నగరి అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం ద్వారా పోతుంది. హంద్రీనివాలో గాలేరు నగరి పూర్తి గ్రావిటీతో పోతుంది. సో గాలేరు నగర్ నుంచి మనకు పైప్ లైన్ ద్వారా ఇక్కడికి మన చిత్తూరు వెస్ట్, అంటే పాత చిత్తూరు వెస్ట్, మన ఇప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలో నీళ్లు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి మనకు మదనపల్లి, అదేవిధంగా పుంగునూరు నియోజకవర్గాలు అన్నిటికీ కూడా వాటర్ పోయే విధంగా డిజైన్ చేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. నీళ్లు ట్రాక్టర్తో ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని ట్రాక్టర్లకు, ఈ ట్యాంకర్లకు వాడి ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుందని చెప్పి అది కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్లస్ మనకి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమంటే అందరు కూడా బోర్లు వేసుకుంటా ఉన్నారు, నీళ్లు పడినాయని మనం ఆనందపడతాం. కానీ డెప్త్ ఎక్కువ వేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. డెప్త్ ఎక్కువ అయితే వాటర్ లో సెలైనిటీ పెరుగుతుంది. డాక్టర్ గారు కూడా ఉన్నారు. సెలైనిటీ పెరిగిందంటే మనకు తెలియదు, మనము ఏదో వాటర్ ఫిల్టర్ పెడతాం, అన్ని చేస్తాం, కానీ కూడా ఫిల్టర్ అవ్వదు, వాటర్ ఫిల్టర్ అవ్వదు. మనకు స్లోగా కిడ్నీ సమస్యలు కానీ, లేకపోతే ఇంకోటి ఆరోగ్య సమస్యలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఏరియాలో అంతా కూడా. జస్ట్ ఆరోగ్యశ్రీ రికార్డు తీసుకుంటే, గవర్నమెంట్ నుంచి మాకు ఆరోగ్యం బాగాలేదు, మాకు డబ్బులు అనే రికార్డు తీసుకుంటే
హైయెస్ట్ కేసెస్ మన పశ్చిమ ప్రాంతం అంటే తంబలపల్లి, మన మదనపల్లి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లోనే 1000 అడుగుల పైన బోర్లు వేసి ఆ నీళ్లు మనము తాగడం వల్ల ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. సో దీనికి కూడా సీఎం గారు ఏం చేశారంటే వాటర్ గ్రిడ్ పథకం ఇచ్చారు. సో ఈ వాటర్ గ్రిడ్ పథకం అర్థం ఏమంటే అది కూడా మళ్ళీ గాలేరు దగ్గర నుంచి పంపింగ్ ద్వారా దీనికి సంబంధం లేకుండా, ఏదైతే హంద్రీనేవా ప్రాజెక్ట్ సంబంధం లేకుండా పంపింగ్ ద్వారా తీసుకొచ్చి ప్రాసెస్ చేసి, అంటే ఇది వర్షంలో వచ్చే డ్యామ్ వాటర్, ఇది మనము బోర్లో ఉండే నీళ్లు కాదు, ప్రాసెస్ చేసి ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చి ట్యాంక్ కట్టి వచ్చే 30 years కు సరిపోయేదానికి ఈరోజు టెండర్లు పూర్తయినాయి, సర్వే అయింది. వచ్చే 2 years లో కంప్లీట్ అయ్యేదానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. ఈ 4 నియోజకవర్గాలు కలిపి దాదాపు 2300 కోట్లు సీఎం శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్లు అయినాయి. 50% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ జల్ జీవన్ మిషన్ అనే ఒక పథకం ఉంది, దాని ద్వారా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విలేజెస్ లో ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చేదాన్ని. మన మున్సిపాలిటీకి ఏదైతే ఈ వాటర్ గ్రిడ్ పథకం ఉందో సోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ 30 years వాటర్ రిక్వైర్మెంట్ లెక్కేసి ఒక మనిషికి ఇన్ని లీటర్లు వస్తాయని లెక్కేసి నెక్స్ట్ 30 years రిక్వైర్మెంట్ కు ఈ స్కీమ్ లో ఏదైతే వాటర్ గ్రిడ్ పథకం ఉందో దాంట్లో మదనపల్లి మున్సిపాలిటీ కూడా సోర్స్ పెట్టడం జరిగింది. వచ్చే 2 years లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 100% మనకు నీటి సమస్య అనేది, మదనపల్లిలో నీళ్ళ సమస్య ఉంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. మంచి తాగే నీళ్ళు ప్రాసెస్ ఏది వాటర్ గ్రిడ్ లో వచ్చేది. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది మనకు. మదనపల్లి నియోజకవర్గం ఎంటర్ అయ్యే ముందే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. అక్కడి నుంచి 4 నియోజకవర్గాలు కూడా మనకు కేవలం మదనపల్లికే కాదు, మున్సిపాలిటీకే కాదు, 4 నియోజకవర్గాలకు కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మనకు వాటర్ గ్రిడ్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినారు. పనులు కూడా ఈరోజు సర్వే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పంప్ హౌస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ కూడా ఈరోజు ఫౌండేషన్స్ కూడా తీయడం జరిగింది. ఈ రెండు పొలిటికల్ గా నా జీవితంలో ఖచ్చితంగా నేను నీళ్ళు తీసుకురావాలా, పశ్చిమ ప్రాంతానికి నీళ్ళు తీసుకురావాలనే ఇవి కానీ పూర్తయితే నా లైఫ్ అచీవ్మెంట్ అయినట్టే అని చెప్పి కూడా ఈరోజు నేను మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా మన ఊరు డెవలప్ కావాలంటే నీళ్ళు కావాలి. ఎమ్మెల్యే గారికి వివిధ విఐపీస్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అది కాకుండా మన మేధావులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సదస్సు వచ్చి మేధావుల కోసం ఇది అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు యాక్చువల్గా ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారంటే ఎంపీ గారు దిస్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ అంటారు. అకౌంటబిలిటీ అంటే 5 సంవత్సరాలు మీరు నన్ను ఎంపీగా గెలిపించారు, నేను మీకోసం ఏది చేసి చూపించామంటారు. ఇది వచ్చి ఒక మంచి నాయకుని గుణం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రజలు మమ్మల్ని నమ్మి మనకు ఒక అధికారం ఇచ్చిన తర్వాత మనం కూడా వీఆర్ అకౌంటబుల్ టు పబ్లిక్. మేము వచ్చి పబ్లిక్ ఒక అకౌంటబుల్ అవుతాం. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేసామనేది ప్రతి ఒక్కరూ ఈ రకంగా చూపించగలిగితే నిజంగానే అందరూ నాయకులకి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో ఇదే పని నేను కూడా చేస్తాను. నేను కూడా ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇక్కడ నుండి నా బండిని స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఈ రకంగా మేధావులను కూర్చోబెట్టేసి ప్రతి సంవత్సరం ఇట్లా మీటింగ్లు పెట్టి ఒక సంవత్సరంలో ఏం డెవలప్ చేశాను మేధావులను యాక్చువల్లీ నేను నా మేనిఫెస్టో కూడా నేను ఇవ్వబోతున్నాను. నా ఓన్ మేనిఫెస్టో ఒకటి నా బద్దనపల్లి వరకు పరిమితం చేసి ఒక మేనిఫెస్టో రెడీ చేస్తాను. దాంట్లో ప్రతి 6 నెలలకు ఒకసారి నేను ఆల్రెడీ చాలా వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాను. ప్రతి 6 నెలలకు ఒకసారి మేధావుల సదస్సు పెట్టి మనం టౌన్ గురించి ఏమి చేయగలం అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఒక ఇది తీసేసుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని దానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మన మిథునన్న దగ్గర తీసుకుని పోయి అది పోయి అప్రూవ్ చేపించుకొని ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్ చాలా వరకు సమస్యలు ఉన్నాయి మదనపల్లిలో. ఒకప్పుడు అయితే మదనపల్లి వచ్చిందను మన స్టేట్లోనే బెస్ట్ మున్సిపాలిటీగా ఉంటుంది. ఈ రోజు వచ్చిందను ఆ పూర్వ వైభవం కోల్పోయినాం మనం. కాబట్టి దానికి పూర్వ వైభవం తెచ్చేదానికి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసి ఈ రోజు మదనపల్లికి ఒక ఇంజనీర్ అవసరం అనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇంజనీరింగ్ సైడ్లో ఇంజనీర్ ఉండేవాడు ఖచ్చితంగా మదనపల్లికి బాగా డెవలప్ చేయాలి. నేను కూడా ఒక ఇంజనీర్గా ఉన్నాను కాబట్టి మన మిత్రుల సహకారం తీసుకొని మన సీనియర్ నాయకులు త్రిపాఠి సార్ ఉన్నారు, నరేష్ ఉన్నారు, ఇంకా చాలా వరకు మన సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ సహకారం తీసుకొని మదనపల్లికి పూర్వ వైభవం తెస్తారని ఈ సభాభంగా వాగ్దానం చేస్తున్నాను.